మీరు చెప్పినట్టే మీ ఇంటి ముందటే ఉన్నానమ్మా. పాముని భద్రంగా తీసుకురా తల్లే. ఎట్టుండదో ఏంటో అని రాత్రంతా నిద్ర కూడా పట్టలేదమ్మా. వాడెవడో నీకు తెలియదని చెప్తుండావు, మరి ఫోన్ చేయగానే దండాలమ్మా అని చెప్తుండాడు, ఇంటి ముంగటే ఉన్నానని చెప్తుండాడు. ఇంకా తనతో మాట్లాంటదినా? కిందకెళ్ళి వాడిని 4 తంతే వాడి నిజం చెప్తాడు. పదండి వెళ్దాం. ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? అవునమ్మా. ఓ తల్లే, నా పాముని తీసుకురమ్మంటే ఇల్లందరినీ తీసుకొచ్చినావేంటమ్మా? నీ పామా? దానికెందుకు ఇచ్చుండావు? నేనెందుకు ఇచ్చినానమ్మా? నేనేమి ఇవ్వలేదమ్మా. నువ్వే పావు తీసుకొచ్చిచ్చినావని నాకు బాగా తెలుసు. ఎవరు తీసుకురమ్మని చెప్పినారో మర్యాదగా చెప్పు. మర్యాదగా చెప్తావా? పోలీసోళ్ళని పిలిపించి కాళ్ళు చేతులు ఇరక్కొట్టించమంటావా? వద్దొద్దు తల్లే, మీకు దండం పెడతాను. ఇదిగో ఈ అమ్మే పాము కావాలని ఫోన్ చేసినది. దుడ్లు ఇస్తానంటే ఆశపడి పాముని తీసుకొచ్చి ఇచ్చినానమ్మా. లేదు, నాకు ఇతను ఎవరూ తెలీదు. పాముని తెప్పించాల్సిన అవసరం నాకేంటి? వదినమ్మ, ఏందిది? ఎందుకిట్ట చేసుండో? పాముని తెప్పించాల్సిన అవసరం నీకే ఉండదు. రేయ్, నీ మట్టి బొరకింకా అర్థం కాలేదా? నీ అన్నతో కార్యం జరగడం దీనికిష్టం లేదు. ఆ కార్యం ఎట్టా చెడగొడదామా అని చూసుండాది. కుదరకపోయేసరికి ఇదిగో వీడితో పావును తెప్పించి పావు నాటకమాడి కార్యం చెడగొట్టాలని చూసుండాది. ఏంటి దుర్గా, ఇదంతా నిజమేనా? పామును తెప్పించింది నువ్వేనా? ఇంట్లో వదిలిపెట్టింది కూడా నువ్వేనా? ఏంటక్క ఈ పిచ్చి పని? ఏ చాలే ఊరుకోవమ్మా. అక్క చెల్లెలకేమీ తెలియనట్టు బాగానే నాటకాలు ఆడుతుండారు. శివయ్య దయ చూపించినాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను కల్లో కూడా అనుకోలేదు. అది కాదండి. చెయ్, మాట్లాడుకో. ఇప్పటిదాకా నీ మీద ఎంతో గౌరవం అభిమానం ఉండేది. నువ్వు చేసిన ఈ పనికి నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. రేయ్, ఇంకా మాట్లాడేదేందిరా? ఇట్లాంటిది మన ఇంట్లో ఉండేదానికి వీల్లేదు. అవునత్తయ్య, తను ఇక్కడే ఉంటే అందరినీ చంపుకుంటూ పోతుంది. వెళ్ళవే బయటికి. ఇంక నీ మొహం మాకు చూపించుకో. వెళ్ళ. పొరపాటు జరిగిపోయిందండి. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. నన్ను క్షమించండి. సిగ్గుండదా నీకో? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నంగేడుపులు ఏడుస్తుండావా? నడుమే బయటికి. ఇక నుంచి జరగదని చెప్తుంది కదా, చేసుకుంటున్నారేంటి? నిజమే. మమ్మల్ని చంపాలని చూసిన దాన్ని కొట్టడం తప్పే. చంపేయాలి. చావే. చావు. ఏం చేస్తున్నారు మీరు? చావే. వదలండి. ఇదంతా కళ. ఏంటి దుర్గా, ఇదంతా నిజమేనా? అంటే ఆ పావును తెప్పించింది నువ్వా?
ఇంట్లో వదిలిపెట్టింది కూడా నువ్వేనా? దుర్గను అడుగుతావేందిరా? ఎదురుగా వీడుండాడు కదా, వీడిని అడిగితే చెప్పడా ఏంది? రేయ్, ఎందుకొచ్చుండావురా నువ్వు? మా దుర్గ నీకెందుకు ఫోన్ చేసినది? చెప్పు. అమ్మా! చెప్పమంటుండానా? చెప్పమంటుండానా? చెప్పు. కొట్టదమ్మా! చెప్పరా? అయ్యో అతన్ని కొడతారెందుకు? నేనే అతన్ని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? పామును తీసుకురమ్మని చెప్పి ఆ పాముని ఇంట్లో వదిలిపెట్టి కార్యం చెడగొట్టడానికి, అంతే కదా? మీ ఇష్టానికి ఏదేదో ఊహించుకోవడం కాదు. నేను చెప్పేది కాస్త వినండి ముందు. నిన్న మా చెల్లెలకి పాము కరిచింది. ఏదో నాటు వైద్యం చేశారు కానీ తనకి సరిగ్గా ట్రీట్మెంట్ చేయించారా? ఏ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్లారా? పాము కాటేసినప్పుడు ఖచ్చితంగా ఒంట్లో విషం చేరుతుంది. ఆ విషం పోవాలంటే డాక్టర్కైనా చూపించాలి. లేదంటే ఇదిగో ఇలాంటి వాళ్ళ దగ్గర నాగమల్లని ఏదో వేరు ఉంటుంది. అదిస్తే ఒంట్లో ఉన్న విషం అంతా బయటకు వెళ్ళిపోతుంది. లేదంటే ఆ విషం నా చెల్లెల ఒంట్లోకి చేరి నిదానంగా ఒళ్ళంతా పాకి దాన్ని ఏం చేస్తుందో అన్న భయంతోనే నేనే అతన్ని రమ్మని ఫోన్ చేసి చెప్పాను. అవునా? మరి ఆ మాట నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా దుర్గా. అనవసరంగా వాళ్ళేదో చెప్పడం, మేమేదో మాట్లాడడం, ఇదంతా అవసరమా? మరి ఆ పాము జాగ్రత్త అన్నాడు, దానికేం చెప్తావు? అవును, పాము ఎవరినైనా కాటేసినప్పుడు దాన్ని చంపకూడదంట. అందుకని పాము జాగ్రత్త, నేను వచ్చే వరకు దాన్ని ఏం చెయ్యొద్దు అని చెప్పాడు. అందులో తప్పే ఉంది? అలా ఏం చెప్పలేదే. చేసిన గొడవ చాలా ఆపండమ్మా. రోజు ఏదో ఒక గొడవ చేయిందే మీకు నిద్ర పట్టదా? పాము కరిచిన తన చెల్లికి కాబట్టి తనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో అతన్ని పిలిపించుండది. దానికి ఇంత రాద్దంతం చేయాలా? రే, అసలేం జరిగిందో నిజం చెప్పరా. అవును తల్లి, ఆ తల్లి చెప్పింది నిజమే. మా చెల్లికి పాము కాటేసినది. విరుగుడికి ఏదైనా వేరిస్తారని అడిగితే అట్నే అని చెప్పి వచ్చిన తల్లే. పామును భద్రంగా చూసుకోమ్మా, నేను వచ్చి దాన్ని పట్టుకుపోతానని చెప్పినానమ్మా. ఇదే కదమ్మా నేను ఫోన్లో చెప్పినాను. మార్రా, మీరు మార్రా అంట. ఎప్పుడు చూడు ఆ దుర్గ మీదనో విజయశాంతి మీదనో పడి ఏడుస్తా ఉంటారు. మధ్యలో మమ్మల్ని తీసుకొస్తారు. చివరాఖరికి మా మానాలు తీస్తుంటారు. ఉన్నట్టుండి పాములతను కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే అక్కే కావాలని ఏదో చేసింది. అందరికీ తెలిసిపోయేసరికి నిజం బయటపడకుండా ఏదో మేనేజ్ చేస్తుంది. ముందు అక్కని వీళ్ళ నుంచి కాపాడాలి. ఏంటి మీరు మా అక్కయ్యని ప్రశాంతంగా కాపురం చేసుకొనివరా?